నోట్లో వేసుకోగానే కరిగిపోయే రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకొని ఇది కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కుంకుమ పువ్వు, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత 1.5 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1.5 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత యాలకుల పొడిని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ హల్వా అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవడమే. అంతే అండి, ఇలా చాలా సింపుల్గా రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు.